ఏపీ సీఎం చంద్రబాబు ఏఐ పర్యటనలో బిజీగా ఉన్నారు. దుబాయ్లో తెలుగు ప్రజలతోటి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ప్రపంచంలో భారతీయులకు ప్రత్యేకత ఉందన్నారు. పుట్టిన ఊరును ఎవరు మర్చిపోద్దన్నారు సీఎం చంద్రబాబు. 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ రోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది.